నమస్తే సార్. నమస్తే సార్, డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరా అన్నది ఒక ప్రత్యేక స్థానం. చాలా ఇష్టపడి తింటూ ఉంటారు అందరూ కూడా. ఆయుర్వేదంలో కూడా ఈ ఖర్జూరానికి మంచి ఫలితాలు ఉన్నాయనేసి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో చాలామంది ఉపవాసం వదిలిన వెంటనే ఈ ఖర్జూరాన్ని తింటూ ఉంటారు. ఏంటి సార్ ఈ ఖర్జూరం యొక్క ప్రత్యేకతలు ఏంటి? రంజాన్ మాసం అంటే అందరికి గుర్తొచ్చేది ఖర్జూరం అమ్మ. అవును, అందరి సమాజానికి అంతా గుర్తొస్తుంది. అందులో ఎక్కువ విరివిగా విచ్చలవిడిగా రంజాన్ మాసంలోనే ఎక్కువ కూడా దొరుకుతుంటాయి. ఎక్కడ చూసిన ఖర్జూరం ఇదమ్మా. మహమ్మదీయులు రంజాన్ మాసంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారమ్మా, సూర్యాస్తమయం అయిపోయేదాకా. సో ద్రవ పదార్థాలు కానీ ఘన పదార్థాలు కానీ ఎలాంటివి తీసుకోరమ్మా. వాళ్ళ సాంప్రదాయంలో భాగంగా, ఆచార వ్యవహారాల్లో భాగంగా వాళ్ళది పాటిస్తుంటారు. సో ఉదయం నుంచి రాత్రి వరకు, ఇన్ ది సెన్స్ పొద్దు గూకే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకపోయేసరికి విపరీతమైన నీరసం వచ్చేస్తుందమ్మా. సో ఆ నీరసాన్ని తొలగించాలంటే, తక్షణం శక్తి రావాలంటే ఈ యొక్క ఖర్జూరాన్ని మించినటువంటి పండు కానీ ఇంకొక పదార్థం కానీ లేదంటే ఆశ్చర్యం కాదమ్మా. అందుకే సనాతన కాలం నుంచి కూడా ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుందమ్మా ఇది. కాబట్టి మహమ్మదీయులు ఆ సాయంత్రం ఆ పొద్దుగూకిన తర్వాత ఖర్జూరం సేవించేటువంటి ఆచారం ఎక్కువ మందిలో ఉంటుందమ్మా. అంటే ఇమ్మీడియట్ శక్తి వస్తుంది. పొద్దున్నుంచి ఆ శక్తిని కోల్పోయి ఉంటారు, నీటి శాతం తగ్గిపోయి ఉంటుంది, చాలా నీరసం నిస్తరణ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎమర్జెన్సీగా వెంటనే శక్తి వచ్చేటువంటి పరిస్థితి, ఏ విధంగా అయితే మనకు శక్తి హీనమైపోయి నీరసించిపోయినప్పుడు నీళ్ళలో గ్లూకోజు, తర్వాత పంచదార, ఉప్పు కలిపేసి సేవించి తక్షణ శక్తి కోసం ఏ విధంగా వాడతామో, ఈ పద్ధతిలో సాయంత్రం పూట దానికంటే పవర్ఫుల్గా ఉండేటువంటి ఈ యొక్క ఖర్జూరాన్ని వాడతారమ్మా. కాబట్టి అంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలాంటి పదార్థాలు సేవించడానికి తీసుకోరు. కాబట్టి తక్షణ శక్తి కోసం చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క పండు ఈ ఖర్జూరం పండమ్మా. కాబట్టి చాలా మంచిదమ్మా తక్షణ శక్తి కోసమే. రెండోది ఏంటంటే, ఇప్పుడు పరిశోధనలు కూడా తెలిసింది ఏంటంటే, తేనె తర్వాత ఫస్ట్ తేనెమ్మా, త్వరగా శక్తినిచ్చేటువంటి పదార్థాల్లో ఫస్ట్ తేనె. తేనె తర్వాత ఆ స్థానాన్ని పొందింది ఖర్జూరం. కాబట్టి అంటే ఎవరైనామా, అది ఆచార వ్యవహారాల్లో భాగంగా సాంప్రదాయబద్ధంగా ఆ పద్ధతి వస్తుంది. కానీ ఎవరైనా తక్షణ శక్తి కోసం ఖర్జూరాన్ని వాడుకోవచ్చమ్మా. శక్తి రావాలంటే ఖర్జూరం వాడుకోవచ్చు. అయితే సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, ఎక్కువగా ఈ ఖర్జూరాలు డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క చోటేమో డ్రైగా ఉంటాయి, ఒక చోటేమో ఒక పండులాగా ఉంటుంది, ఇంకొక చోటేమో కొద్దిగా ఏదో లిక్విడ్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయిల్ ఏదో ముంచారా, లేకపోతే ఏదైనా బెల్లం పాకం అలా ఏదైనా వేసారా అన్నట్టు షైనీగా ఉంటుంది. అసలు ఎలాంటి ఖర్జూరం మనం తీసుకోవాలి? యాక్చువల్గా ఖర్జూరం గురించి బ్రీఫ్గా 2 మాటలు చెప్తాను చూడండి మా, అందరికీ ఉపయోగపడుతుంది. ఖర్జూరం పండ్లు మనకు ప్రజెంట్గా 2 విధాలుగా దొరుకుతున్నాయమ్మా. పండు ఖర్జూరము, ఎండు ఖర్జూరం అని. ఈ పండు ఖర్జూరాన్ని పిండ ఖర్జూరం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. పిండ అంటే ముద్ద అనేటువంటి అర్థం, ముద్దలాగా ఉంటుంది కాబట్టి ఇంచుమించు పిండ ఖర్జూరం అని చెప్పేసి చెప్తుంటారమ్మా. సాంకేతికంగా మనం చాలా అభివృద్ధి సాధించాం కాబట్టి ఈ రోజుల్లో నిల్వ సదుపాయాలు కూడా బాగా పెరిగాయి. కాబట్టి మనకు సంవత్సరం అంతా కూడా దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు. సో పూర్వకాలం ఏంటంటే ఈ పద్ధతులు లేవు కాబట్టి ఆ ఖర్జూరం పచ్చిది లేదా ఇన్ ది సెన్స్ పండు ఖర్జూరం దొరికినప్పుడు వాడుకుంటూ, అది దొరకనప్పుడు ఎండు ఖర్జూరం వాడుకునేవాళ్ళు. ఎండిపోతే ఎండు ఖర్జూరం అమ్మా. ఇప్పుడు సాంకేతికంగా బాగా డెవలప్మెంట్స్ జరిగాయి కాబట్టి 2 మనకు దొరుకుతున్నాయి. పండు ఖర్జూరం పండు దొరుకుతుంది, ఎండు ఖర్జూరం పండు దొరుకుతుందమ్మా. 2 వాడుకోవచ్చు, ఏమ్మా ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ అపోహలు ఎక్కువ ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం ఉదాహరణకి మార్కెట్కి వెళ్తామమ్మా, ఖర్జూరం పండు కనిపిస్తుంది, ముఖ్యంగా పచ్చిది పండు ఖర్జూరం చాలా షైనింగ్ ఉండి మెరుస్తూ ఉంటే మనకు దాని మీద ఆసక్తి ఉంటుంది, తినాలనిపిస్తుంటుంది, తీసుకెళ్లాలనిపిస్తుంది, ఇంటికి తీసుకెళ్లాలనిపిస్తుంది. కానీ మళ్ళీ లేనిపోయిన సందేహాలు, డౌట్స్ మెదడులో మెలిగిపోతుంటాయమ్మా. అందులో ఏదన్నా ఎక్కడన్నా మనం వినింటాము, అది వాస్తవం అనుకొని మెదడులో అనేక సందేహాలు మెదులుతుంటాయమ్మా. అదేదో బెల్లంలో ముంచి తీసుకొచ్చినారనో, లేకపోతే ఏదైనా ఆయిల్ కలిపేసి ఆ విధంగా తీసుకొచ్చి అమ్ముతున్నారని చెప్పేసి, ఇవన్నీ వాస్తవానికి చాలా దూరమైనటువంటి విషయాలమ్మా, అసత్యాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటమ్మా, ఎక్కువ మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, బెల్లంలో ముంచేసేసి ఖర్జూరాన్ని మనకు బయటకు అమ్ముతారు. బెల్లం నీళ్ళలో, బెల్లం పానకం అనుకోండి, బెల్లం పానకంలో ఖర్జూరం పళ్ళని ముంచేసి బయటకు అమ్ముతారని చెప్పేసి. మనం ఒక రకంగా చూస్తే 2 ఒకటే రకమైనటువంటి ధరమా. సో వ్యాపారస్తులు కూడా దానివల్ల మించి ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి ఎందుకు చేస్తారమ్మా, అది అపోహ. కానీ 2 ఒకటే ధర ఉన్నప్పుడు వాళ్ళకి ఏదంటే 10 రూపాయలు లాభం ఉన్నప్పుడు ఇలాంటివి ఏదైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకటే ధర ఉన్నప్పుడు అటువంటి అవసరం ఉండదు. రెండోది ఏమంటే, ఆ విధంగా ఖర్జూరం తయారైన తర్వాత
పండు ఖర్జూరం కానీ పిండ ఖర్జూరం కానీ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్ని ఫ్రిడ్జ్లో లేకపోతే ఇప్పుడు కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయమ్మా, ఈ కోల్డ్ స్టోరేజెస్లో నిల్వ ఉంచేసి అవసరమైనప్పుడు తెచ్చుకుంటుంటారు కాబట్టి ఆ షైనింగ్ తగ్గిపోకుండా ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా అనుకుంటాం. కానీ దాంట్లో ఆయిల్ కలపడం కానీ లేకపోతే బెల్లం పానకంలో ముంచి తీయడం కానీ ఏం జరగదమ్మా. ఇవన్నీ కేవలం అపోహలే. మనం దొరికింది దొరకచ్చు, బాగా హ్యాపీగా ఆనందంగా వాడుకోవచ్చు. అండ్ సార్ ఇప్పుడు సిరప్ రూపంలో కూడా వస్తూ ఉంటుంది, ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం. షుగర్ బదులు సిరప్ వాడండి అనేసి అంటూ ఉంటారు. పిల్లలకు కూడా తాపించండి మంచిది, పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే అని అంటూ ఉంటారు. ఈ సిరప్ రూపంలో తీసుకోవచ్చా మరి? సిరప్ రూపంలో ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప తీసుకుంటే మంచిది, కానీ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం మంచిది కదమ్మా. ఎందుకంటే సిరప్ రూపంలో తయారైన తర్వాత కేవలము ఖర్జూరం పండ్ల ఎక్స్ట్రాక్ట్ ఉండదమ్మా. సో వాటి కోసం అని చెప్పేసి కొంచెం రుచి కోసం కొన్ని పదార్థాలు, ప్రిజర్వేటివ్స్ కోసం కొన్ని పదార్థాలు, తర్వాత దాంట్లో సువాసన కోసం కొన్ని పదార్థాలు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క పద్ధతిలో కలుపుతుంటారమ్మా. కాబట్టి ఈ డేట్స్ సిరప్ ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు, కానీ తరచుగా మాత్రం ఆ డేట్ సిరప్ పిల్లలు కానీ పెద్దలు కానీ వాడడం మంచిది కదమ్మా. షుగర్ ప్లేస్లో ఖర్జూరం వాడుతూ ఉంటారు అనేసి అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? అలా తీసుకోవచ్చా? మంచిదమ్మా, మంచిదమ్మా. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో చాలామందికి తెలియదు, కానీ మనకు ఖర్జూరం బాగా అవైలబుల్ ఉంది కాబట్టి ఖర్జూరం వాడుకోవడం మంచిదమ్మా. షుగరు బెల్లంతో పోల్చుకుంటే ఖర్జూరం చాలా చాలా మంచిది, ఆరోగ్యదాయి, పోషకదాయనమ్మా. సో ఈ షుగరు బెల్లం ఇలాంటి వాడుకోవడం వల్ల చిన్నపిల్లలు మరి పెద్దవాళ్ళకు కూడా రకరకాలైన సమస్యలు వస్తాయమ్మా. ఈ పంటికి సంబంధించిన సమస్యలు, తర్వాత ఈ చిగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత ఈ గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వస్తాయమ్మా. దీంతోపాటు ఈ శ్లేష్మ సమస్యలు, కఫ సమస్యలు ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా అందులో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ పంచదార ఇలాంటివి వాడుకోవడం వల్ల బాడీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుందమ్మా. కాబట్టి అలాంటి ప్లేసెస్లో వాటి బదులు ఈ ఖర్జూరాన్ని వాడుకోవడం వల్ల బాడీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రుచికరంగా ఉంటుంది, ఎక్కువ రోజులు వాడినా ప్రాబ్లం ఉండదు, మనకు చీప్ ధరలోనే దొరుకుతుంది. కాబట్టి ఇంట్లో కుటుంబంలో అందరూ కూడా మా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆహార పదార్థాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఒక ఔషధంగా కూడా ఈ ఖర్జూరాన్ని వాడుకోవచ్చు. పచ్చిది వాడుకోవచ్చు, ఎండు ఖర్జూరం కూడా వాడుకోవచ్చు. ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. అయితే ఈ ఖర్జూరంలో ముఖ్యంగా మనకి ఎలాంటి పోషక విలువలు ఉంటాయి సార్? ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందమ్మా. ముఖ్యంగా ఏమంటే చాలా మందిలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఐరన్ లోపం, దీన్ని అనీమియా అంటారు అనమాట. మనకి హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంటుంది. ఉదాహరణకి మన భారతీయుల్లోనే మనం గమనించినట్లయితే ఒక 100 మందికి మనం పరీక్షలు చేసినట్లయితే స్త్రీలు కానీ పురుషులు కానీ దాదాపు 100 మందిలో 20-30 మందికి ఈ యొక్క హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ ఐరన్ కంటెంట్ మనం ఉన్నటువంటి పదార్థాలను బాగా వాడుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందమ్మా. దానివల్ల ఈ అనీమియా అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ ఖర్జూరంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ కాల్షియం కూడా బాగుంటుందమ్మా. సో ఈ కాల్షియం ఉండడం వల్ల ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు ఇలాంటివి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికి తోడు ఈ యొక్క మెగ్నీషియము, తర్వాత ఈ ఫాస్ఫరస్, పొటాషియము ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు కూడా ఈ ఖర్జూరంలో ఉన్నాయి. వీటన్నిటికి తోడు ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో పీచు పదార్థము వాడకం అనేది చాలా మందిలో తగ్గిపోయిందమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మనం ఫైబర్ ఫుడ్ తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి రూపంలో మనం ఫైబర్ ఫుడ్ను మనం బాడీలోకి పంపించగలిగినప్పుడు వివిధ రకాలైనటువంటి వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. కొత్త కొత్త వ్యాధులు రాకుండా కూడా ఈ ఫైబర్ మనల్ని రక్షించేందుకు ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఖర్జూరం ఏ పద్ధతిలో మనం ఆలోచన చేసుకున్నప్పటికీ అన్ని రకాలుగా మేలు చేకూర్చేటువంటి ప్రకృతి ప్రసాదించిన పండే కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చమ్మా. ఇక్కడ మరొక విషయం కూడా ఈ సందర్భం నాకు గుర్తొస్తుందమ్మా. అందరూ వాడుకోదగ్గ ఔషధం పండు అనేసరికి మీకే సందేహం వచ్చి ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అవుతున్నారు సార్, వాళ్ళు కూడా వాడుకోవచ్చా వాడకూడదు అని చెప్పేసి చాలా మంచి ప్రశ్నమా, చాలామందికి ఉపయోగపడేటువంటి ప్రశ్న ఇది కూడా. కాబట్టి ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు అయితేమా ఎండు ఖర్జూరాన్ని కొద్దో గొప్ప కొద్ది ప్రమాణంలో 1 లేదా 2 వరకు వాడుకోవచ్చమ్మా. అది కూడా ఎందుకు అని చెప్పేసి మళ్ళీ మీకు ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఎండు ఖర్జూరంకాయ ఎండిపోయి ఉంటుంది కాబట్టి తీసుకున్న తర్వాత కూడా త్వరగా జీర్ణం కాదు కాబట్టి త్వరగా షుగర్ కింద మారకుండా షుగర్ ఆ రక్తంలో కలవకుండా ఉంటుందమ్మా. కాబట్టి 1-2 వరకు వాడుకోవచ్చు, కానీ ఎక్కువ మాత్రం వాడుకోకూడదమ్మా. షుగర్ వ్యాధిగ్రస్తులు కాకుండా అట్లే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా రోజుకి వాళ్ళ యొక్క వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి 10 నుంచి 15 ఖర్జూరం కాయలు కూడా తినొచ్చమ్మా.
చాలా మందికి తెలియదు. 10 నుంచి 15 ఖర్జూరం కాయల వరకు తినచ్చు. గర్భవతులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మంచిదమ్మా ఖర్జూరం కాయ తినడం వల్ల వాళ్ళకి ఫ్రీ డెలివరీ కూడా అవుతుందమ్మా. ఈ సందర్భంలో గుర్తొస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నెలలు నిండిన తర్వాత ఆక్సిటోసిన్ అనేటువంటి పదార్థము ఒక కెమికల్ అవసరం అమ్మా. ఈ ఆక్సిటోసిన్ అనేటువంటి కెమికల్ బాగా ఉత్పత్తి అయినప్పుడు ఈ యొక్క గర్భాశయం వ్యాకోచం చెంది సులువుగా ఆ డెలివరీ అయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. ఈ ఆక్సిటోసిన్ అనేటువంటి కెమికల్ను పెంచేందుకు ఖర్జూరం ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి గర్భవతులు మొదటి నుంచి ఖర్జూరాన్ని తరచుగా ఎక్కువగా వాడుకుంటడం వల్ల వీళ్ళకి ఈజీగా డెలివరీ అయిపోతుందమ్మా. ఈ రోజుల్లో చాలా మందికి ఈజీగా డెలివరీ కావడం చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఈజీగా డెలివరీ అయ్యేందుకు ఈ ఖర్జూరాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ ప్రసవ సమయానికంతా ఆక్సిటోసిన్ బాగా ఉత్పత్తి చేసేసి ఈజీగా గర్భాశయం బాగా వ్యాకోచం చెంది ఈజీగా డెలివరీ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పద్ధతిలో వాడుకోవచ్చమ్మా. అదేవిధంగా ఎక్కువ కష్టం చేసేటువంటి వాళ్ళు, తర్వాత శరీరానికి ఎక్కువ శక్తి కావాలనేటువంటి వాళ్ళు తర్వాత ఈ జిమ్ ఇట్లాంటివి పోతుంటారమ్మా కొంతమంది. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ వాడుకోవచ్చమ్మా. సర్వసాధారణంగా అంటే మాత్రం జనరల్గా వాడుకునే దానికైతే మ్యాక్సిమం 3 నుంచి 7 వరకు వాడుకోవచ్చమ్మా. పరిస్థితిని బట్టి నేను ఇంతకుముందు చెప్పాను కదమ్మా, ఈవెన్ 15 వరకు కూడా వాడుకోవచ్చమ్మా ఎండు ఖర్జూరం కాయలు. ఒక షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం ఈ విధంగా మినహాయించాలి. వీళ్ళలో కూడా HbA1c అనేటువంటి టెస్ట్లో ఈ యొక్క శాతం మరీ ఎక్కువ ఉంటే కొన్నాళ్ల పాటు ఆఫ్ చేసేయాలమ్మా, వాడకూడదమ్మా. HbA1c కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చినా లేకపోతే కొంచెం అబోవ్ యావరేజ్ ఉన్నప్పుడైతే ఇది వాడుకోవచ్చమ్మా. ఇబ్బందులు ఈ అందరు ప్రతి ఒక్కరు ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తెలుసుకోవాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్.